హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన ఛానల్లో రెవోలూట్ నుంచి ఒక రిక్రూట్మెంట్ అయితే వచ్చింది 2025కి గాను. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ చేయాలి అనుకున్న వాళ్ళకి నిజంగా ఒక మంచి ఆపర్చునిటీ అయితే మనం చెప్పుకోవచ్చు. సో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ చేయాలి అనుకున్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ వీడియోని అయితే అసలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలా మంది మన వీడియో చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక ఎటువంటి లేట్ లేకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ రోజు రిక్రూట్మెంట్ మనం చూసుకున్నట్లయితే రెవోలూట్ నుంచి వచ్చింది. సో ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ రిక్రూట్మెంట్. సో ఇది వచ్చేసి ఇక్కడ పోస్ట్ మనం చూసుకున్నట్లయితే ఫోన్ సపోర్ట్ స్పెషలిస్ట్, చాట్ సపోర్ట్. ఇక్కడ దీనికోసం వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ అంటే మీరు ఇంట్లోనే కూర్చుని వర్క్ చేసే ఒక మంచి జాబ్. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ మనం చూసుకున్నట్లయితే వేరియస్ ఆఫ్ వేకెన్సీస్ ఉన్నాయి అనేసి ఇక్కడ చెప్తున్నారు. అంటే వేకెన్సీస్ అయితే ఎక్కువే ఉన్నాయి, బట్ ఒక నెంబర్ అనేది వీళ్ళు ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో దీనికోసం ఈ పోస్ట్ కోసం మీకు ఇక్కడ ఈ పోస్ట్లో చేయాల్సిన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే కస్టమర్స్కు ఫోన్స్ అండ్ లైవ్ చాట్ ద్వారా ఇతర సపోర్ట్ ఛానల్స్ ద్వారా అయితే మీరు ఇది వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ కంపెనీ ప్రొఫెషనల్గా రిప్రజెంట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇతర టీమ్స్తో కలిసి పనిచేసి ఇన్ టైంలోనే ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేయాల్సి ఉంటుంది. అండ్ కస్టమర్ సపోర్ట్ ప్రాసెస్ను మెరుగ్గా మార్చడానికి మీరు సహాయం చేయాల్సి ఉంటుంది. అండ్ ఫైనాన్షియల్ క్రైమ్ నివారణకు సంబంధించిన పనుల్లో కూడా మీరు హెల్ప్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఈ జాబ్కి మీకు ఉండవలసిన స్కిల్స్ అనేది చూసుకున్నట్లయితే ఫ్లాలెస్ ఇంగ్లీష్ అండ్ నేటివ్ ఆర్ ఫ్లూయెంట్ హిందీ అని వచ్చి ఉండాలి, మీకు లాంగ్వేజెస్ వచ్చి. అండ్ మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఉండాలి. అండ్ కాంప్లెక్స్ సమస్యలను సులభంగా వివరించే సామర్థ్యం అనేది మీకు ఉండాలి అనేసి చెప్తున్నారు. అండ్ అద్భుతమైన రైటింగ్ అండ్ న్యూమరసీ అండ్ ఐటీ స్కిల్స్ అనేది మీకు ఉండాలి. అండ్ డీటెయిల్పై శ్రద్ధ అండ్ అనలిటిక్ స్కిల్స్ కూడా మీకు ఉండాలి. అండ్ కస్టమర్స్కి హెల్ప్ చేయాలనే ఫ్యాషన్ మీకు ఉండాలి మెయిన్గా. సో ఈ స్కిల్స్ కానీ మీకు ఉండి మీరు డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీస్ మనం చూసుకున్నట్లయితే ఫోన్ సపోర్ట్ స్పెషలిస్ట్కి సుమారు 35,000 పర్ మంత్ శాలరీ అనేది ఇక్కడ చూపిస్తున్నారు. అండ్ ఈ శాలరీ వచ్చేసి గ్లాస్ స్టోర్ అండ్ ఇతర వెబ్సైట్స్ నుంచి తీసుకున్న సమాచారం మాత్రమే కాబట్టి శాలరీకి ఇక్కడ వీళ్ళు మెన్షన్ చేసిన దానికి అయితే తేడా ఉంటుంది. సో బట్ మరీ ఎక్కువ కాదు. సో అప్లై చేసిన తర్వాత మీరు సెలెక్ట్ అయితే అప్పుడు శాలరీ కూడా ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే 18 years అబోవ్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ బికాస్ ఇక్కడ వీళ్ళు ఫైనల్ ఏజ్ అప్పర్ ఏజ్ అనేది ఇక్కడ మెన్షన్ చేయలేదు. సో 18 years అండ్ 18 years అబోవ్ ఉన్న వాళ్ళు కూడా ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసిన వాళ్ళు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. బట్ వీళ్ళు గ్రాడ్యుయేట్స్ అయితే అయి ఉండాలి. సో సెలక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్ అయితే చేస్తారు. దాని తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూ లేదా ఫీల్డ్ ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ లేదా ఈమెయిల్కి అయితే ఇన్ఫర్మేషన్ అనేది సెండ్ చేస్తారు. అది కూడా చెక్ చేసుకుంటూ ఉండండి అప్లై చేసిన తర్వాత. సో నెక్స్ట్ ఎలా అప్లై చేయాలి అంటే అందరూ ఆన్లైన్లోనే అప్లై చేయాల్సి ఉంటుంది. ఆఫ్లైన్ అప్లికేషన్స్ అనేది రిజెక్ట్ చేస్తారు. సో అప్లికేషన్ కోసం లింక్ వచ్చేసి నోటిఫికేషన్ లేదా అఫీషియల్ వెబ్సైట్లో ఉంటుంది. అండ్ లింక్ మన డిస్క్రిప్షన్లో కూడా ఉంది, ఒకసారి చెక్ చేసేయండి. అండ్ దీనికోసం అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే August 3rd, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు అప్లికేషన్స్ అనేది సెండ్ చేయాల్సి ఉంటుంది. ఆ డేట్ తర్వాత వెళ్ళిన అప్లికేషన్స్ అనేది వాళ్ళు తీసుకోరు, రిజెక్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్ ఫీజ్ మనం చూసుకున్నట్లయితే దీనికోసం గాను ఎటువంటి అప్లికేషన్ ఫీజ్ లేదు. బికాస్ జెన్యూన్ రిక్రూటర్స్ ఎప్పుడు అప్లికేషన్ ఫీజెస్ అనేది పెట్టరు, అది గుర్తుపెట్టుకోండి. అండ్ అప్లికేషన్స్ పూర్తి చేసి లాస్ట్ డేట్ ముందే మీరు సబ్మిట్ చేయండి. ఎటువంటి లేట్ లేదా ఇన్కంప్లీట్ అప్లికేషన్స్ అయితే వాళ్ళు రిజెక్ట్ చేస్తారు కాబట్టి చాలా టైం ఉంది అని వేస్ట్ చేయకుండా వీడియో చూసిన వెంటనే అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ మీరు ప్రైవేట్ కంపెనీ, NSE, వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కోసం ఎప్పటికప్పుడు అప్లై చేస్తూ రిజెక్ట్ అవుతున్నట్లయితే ఒకసారి ఈ జాబ్కి కూడా ట్రై చేసి చూడండి. మేబీ చాలా వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి మీకు జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆల్ ద బెస్ట్. సో ఇలాంటి మరిన్ని ప్రైవేట్ అండ్ గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి మంచి జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.